ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మాడుగుల శివప్రసాద్ గురుగారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం చర్చిద్దాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, వినాయక చవితి రోజు అంటే పూజ చేసుకున్నప్పుడు కానీ పూజ చేసుకున్న తర్వాత కానీ మనకి చంద్రుడిని చూడొద్దని అంటారు. ఎందుకలా అసలు? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. వినాయక చవితి పండుగ రోజు చవితి చంద్రుణ్ణి చూస్తే ఎవరైతే చూస్తారో వాళ్లకు నీలాపనిందలు వస్తాయి అనేటువంటిది. అందుకనే మనకు శ్రీకృష్ణుడు శమంతకమణిని అపహరించినాడు అనేటువంటి అపవాదు మీద వేసుకున్నాడని ఆ కథంతా కూడా చెప్పడం జరుగుతుంది. అసలు మూలం ఏమిటి, ఎందుకు ఆ మాట వచ్చింది అన్నప్పుడు, సృష్టిలో ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరులు ఇక్కడ ప్రథమ గణాధిపత్యము ఎవరికి ఇవ్వాలి అనేటువంటి ఇది వచ్చినప్పుడు వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి ఎవరు ముందుగా ప్రపంచాన్ని చుట్టి రాగలుగుతారో వాళ్లకు ఆధిపత్యము అనేటువంటిది ఉంది అని తెలియజేస్తారు. ఆ తెలియజేసినప్పుడు వినాయకుడు ఆయన వాహనము ఎలుక, సుబ్రహ్మణ్య స్వామి యొక్క వాహనము నెమలి. నెమలి ఎలా ఫాస్ట్గా ఎగురుతుందో అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఈయన వెళ్ళిన ప్రతి చోట ముఖ్యమైనటువంటి ప్రదేశాలన్నీ తిరిగి రావాలి కదా. ఆ వెళ్ళిన ప్రతి చోట వినాయకుడు ముందే పోయి ఎదురవుతూ ఉన్నాడు. ఏమిటి ఈయన ఎలక కదా, పైగా ఇంతలా ఉన్నాడు, కుబ్జుడు, పొట్టివాడు, ఇంత పొట్ట వేసుకుని పరిగెత్తను లేడు, వాహనం ఎలుక, వాహనం గాల్లో ఎగిరేది కాదు, ఎలుక కింద భూమి మీద నడిచేటువంటిది, ఎలా వస్తున్నాడు అని ఒకటి రెండు చోట్ల అలా అర్థమైంది. వినాయకుడు ఏం చేసినాడు, అందుకే మనకు ప్రతి పిల్లవాడికి బుద్ధి సక్రమముగా ఉండి విద్యాభ్యాసము పెరగాలి అన్నా చెయ్యాలన్నా బుద్ధి పని చేయాలి. ఆ బుద్ధి పని చేస్తే చేసేటువంటి పని సిద్ధిస్తుంది, వాడి కోరిక సిద్ధిస్తుంది, సంకల్ప సిద్ధి జరుగుతుంది అనేటువంటిది. దేనికి అంటే వినాయకుడు ఏం చేసినాడు, ఈ సృష్టి బ్రహ్మాండానికి అంతా కూడా ఆధిపత్యం ఎవరు, జగత్పిత. ఇప్పుడు వావర్ధ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరం అని చెప్పుకుంటున్నాము కదా. జగత్తుకంతా పరమేశ్వరుడు, పార్వతీదేవే జగత్పిత, జగన్మాత. ఈ జగత్తుకంతా మాతాపితృలైనటువంటి తల్లిదండ్రులకు నేను తిరిగితే ప్రపంచాన్ని చుట్టినట్టే కదా అని అక్కడ తల్లిదండ్రులకు తిరగడం ప్రారంభించినాడు. ఇక్కడ ఎప్పుడైతే తిరిగే కొద్దీ అక్కడ సుబ్రహ్మణ్య స్వామికి ప్రతి చోట కనపడుతూ ఉన్నాడు. సరే, అది సంపూర్ణమైంది. ఇది ఎప్పుడైతే తల్లిదండ్రుల మాతాపితృల యొక్క సేవ భగవత్ సేవ కంటే కూడా చాలా గొప్పది అని చెప్పినాడు. అందుకే ఇవాళ వృద్ధాశ్రమాల్లో తల్లిదండ్రులను వదిలిపెట్టేసి ఎక్కడికో పోయి కూర్చొని మేము డబ్బులు పంపుతున్నాము అంటే కాదు. సేవ చేసుకుంటే వచ్చే పుణ్య ఫలం, పితృదోషాలు రేపొద్దున వీళ్ళ పిల్లలకు పితృదోషాలుగా వచ్చేటువంటి అవకాశాలు కూడా అందుకే ఏర్పడేది. నీవు సేవ చేస్తే కదా యద్భావం తద్భవతి. వాళ్ళు ఎటువంటి వాళ్ళన్నా కానీ నీకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు కదా. నువ్వు ఎంత గొప్పవాడివైనా తల్లిదండ్రులు లేనిదే నువ్వు ఈ లోకంలోకి రాలేదు కదా. అటువంటి తల్లిదండ్రులకు ఎప్పుడైతే ప్రదక్షిణ చేసి ఇలా వంగి నమస్కారము చేసేటువంటి సమయముల్లో చంద్రుడు, శివుడి మీద నెత్తి మీద ఉండేటువంటి చంద్రుడు నవ్వాడు. పొట్ట అడ్డం వచ్చి సరిగ్గా వంగి నమస్కారము చేసుకోలేనందుకు నవ్వితే కన్న తల్లికి బాధ కలిగింది. పార్వతీదేవికి నా కొడుకును చూసి ఆమె ఎంతో మనస్సుతో ఎంతో ఇష్టపడి సృష్టించుకున్నటువంటి వినాయకుడు కదండి. అటువంటి వినాయకుణ్ణి మరి పరమేశ్వరుడు
గజాసురుడు ఆత్మలింగము కోరినాడు అన్నదానికి ఆత్మలో ఉండిపోతే పార్వతీదేవి తర్వాత విష్ణువు వీళ్ళందరూ గంగిరెద్దుల వాళ్ళ వేషంలో వెళ్ళి నందీశ్వరుడు అందరూ వెళ్ళి ఆయన్ను గర్భఛేదం చేసి తీసుకొస్తారు. తీసుకొచ్చినప్పుడు గజాసురుడు ఏమయ్యా నా ఇదిలో ఉంటానన్నావు కదా ఆత్మలింగాన్ని, నువ్వు వెళ్ళిపోతున్నావే ఇది న్యాయమా అంటే నిరంతరము నిన్ను నీ ఇదిలో ఉండేట్టుగా నేను చేస్తాను, నా సన్నిధిలో నువ్వు ఉందువుగాక అనేటువంటి మాట చెప్పిన దాని వలన కదా ఉత్తరముఖముగా పెట్టుకొని ఉండేటువంటి గజాసురుడి తల తెచ్చి ఇక్కడ ద్విజన్ముడు ద్విముఖుడు అయినటువంటి వినాయకుడికి పెట్టాల్సి వచ్చింది. అందువలన అక్కడ గజాసురుడి యొక్క కోరిక తీర్చటానికి ఆ గజాసురుడి ముఖాన్ని గజముఖుడు అనేటువంటి ఇదితో పెట్టారు. ఇక్కడ ఆ పొట్ట అడ్డం ఉండేటువంటి దాని వలన పార్వతీదేవి చూసి బాధపడి అప్పుడు ఏ వినాయక చవితి జన్మదినము నాడు గనక ఎవరు చూసినా నీలాపనిందల పాలగుదురుగాక నువ్వు నవ్వినందుకు గాను అనేటువంటి శాపము. తల్లి శాపము విముక్తి అనేటువంటిది కూడా చెప్పు, పొరపాటు చేసినాను అనేటువంటి భావనతో ఆమెను వేడుకుంటే అప్పుడు అది వినాయకుడే చెప్పాలి అన్నప్పుడు ఎవరైతే నా చవితి పండుగ రోజు చూసి ఆ చవితి కథను విని ఆ కథకు సంబంధించినటువంటి అక్షతలు ఎవరైతే నెత్తి మీద వేసుకుంటారో వాళ్లకు అది వర్తించదు అనేటువంటి మాట చెప్పారు. అందువలన వ్రత కథ అంతా కూడా విని శ్రీకృష్ణుడు కూడా దేవుడే, ఎవరో కాదు కదా. మరి కృష్ణుడికే నీలాపనిందలు తప్పలేదు అని అంటే మనుషులము మనం ఎంత మాత్రము ఏముందిలే చూస్తే ఏమైందిలే అంటే ఏమి లేదు, నువ్వు ఒక అపఖ్యాతి పాలవుతావు, ఏదో ఒక రకంగా ఇబ్బందులు పాలవుతారు. ఇవన్నీ ఎందుకు చెప్పారు అంటే మన మనస్సును ఒక క్రమబద్ధములో ఉంచటానికి. మనము విచ్చలవిడితనముగా మనకెవరూ లేరు, మనల్ని ఎవరు ఆపేది, తల్లిదండ్రులు నా తల్లిదండ్రులే కదా వాళ్ళకు చెప్పేది ఏమిటి అనేటువంటి ధోరణితో మన బుద్ధి చంచలమైనటువంటి బుద్ధి కాబట్టి మనుషుల యొక్క బుద్ధి. అందువలన ఈ బుద్ధి సక్రమముగా పెట్టుకొని భయము, భగవంతుడు అంటే భయము, భక్తి, ఇవి రెండూ ఉండాలి భగవంతుడి యందు. ఇవి రెండూ లేకపోతే వాడు ఎందుకు పనికిరాడు, ఇవి లేనివాడు యోగింపబడడు, శోభించబడదు అనేటువంటిది. వాడు కాకపోతే వాడి ఇంట్లో వాళ్ళైనా పూజ చేస్తారు, భార్య అయినా చేస్తుంది, అప్పుడే తాను యోగింపబడతాడు. నేను నాస్తికుడిని, నేను చేయను, నీ భార్య చేస్తుంది కదా, అందుకే భగవంతుడు నీకు చేసేటువంటి భార్యను నీకు అప్పచెప్పినాడు. భర్త క్షేమం కోరుకునేదే భార్య, భార్య చేస్తుంటే భర్త చేసుకునే పని ఏముంది ఇంకా. ఎంత దుర్మార్గుడైనా ఆమెను చూసి మేము చూస్తున్నామండి, ఆమె మహా ఇల్లాలండి, ఆమెను చూసి మేము వదిలేస్తున్నామండి అనేటువంటి పదాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆమె వల్లనే రక్షింపబడతారు. కాబట్టి ఎంత నాస్తికుడై వీడు ఎంత మైకుల ముందుకు వచ్చి అరిచినా చేసినా ఇంట్లో వాళ్ళు భక్తి అనేటువంటిది ఉంటుంది కాక ఉండకుండా ఉండదు అనేది మనం గ్రహించాలి. అలాగే గురుగారు చాలా చక్కగా వివరించారు, ధన్యవాదాలండి. జయోస్తు.